చూపిన తరుణం భాగ్యం. తరిగొప్పులు అనగానే తెలియని ఒక ఆసక్తి ముఖాలను చూసినప్పుడు చాలా సంతోషం. హల్లెలూయా. సో 100 రోజుల ఉపవాస ప్రార్థన చాలా సంతోషం. 100 రోజులు ఇంత చక్కగా ఆత్మీయంగా ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి నేరుగా మనము వెళదాం. వాక్యంలో శక్తి ఉన్నది, వాక్యంలో అభిషేకం ఉన్నది, వాక్యమే స్వస్థపరుస్తుంది, వాక్యమే మనకు విడుదలనిస్తుంది, వాక్యం ద్వారా నూతన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలో ఉన్న శక్తిని మనం ధ్యానించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు వినిపించబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. అందరూ నిర్గమకాండం 33వ అధ్యాయం. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు సైలెంట్లో పెట్టుకోండి. వాక్యం రాసుకుంటున్న వాళ్ళు పెన్నును చేత పట్టుకోండి. వింటామన్న వాళ్ళు చెవులు తెరవండి, దిక్కులు చూడకండి. శక్తి కలిగిన వాక్యాన్ని నా గుండె నిండా నింపుకొని మోసుకొని వచ్చిన ఇక్కడికి. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయము. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ బాగుంటుంది. హల్లెలూయా. 33వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయొచ్చు అద్భుతాల గుండా, గొప్ప కార్యాల గుండా ప్రజలు వెళుతున్న సమయంలో 33:4వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. బాధపడుతున్నాడు దేవుడు. సరే, స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ కష్టంగా ఉంటుంది. అయ్యగారు రాగానే ఈ వాక్యం ఎత్తుకున్నాడు ఏందని, మీరందరూ లోపడతారని నాకు తెలుసు, మీరు కూడా లోపడతారని నాకు తెలుసు. ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట, ఓ విమోచించబడిన జనాంగమా, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాలేను అని చెప్తున్నాడు. ముందు ఏమన్నాడంటే, నేను మీతో ఉంటాను, మీకు ముందుగా దూతను పంపుతాను. చప్పట్లు కొట్టండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కొట్టు చప్పట్లు. ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు సున్నైన పొల్లైన పోవు. హల్లెలూయా. మోషే, నీకు ముందుగా నేను ఉంటానన్నాడు. మోషే, నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడు. అలాంటి వాగ్దానం చేసిన దేవుడు మధ్యలోనికి వచ్చిన తర్వాత నేను మీతో రాను. బాధ అనండి ఒకసారి, ఆ మాట బాధకరమైన. రాను అని ఒక్కసారి కాదు, 2 సార్లు అన్నాడు. కొంచెం కిందికి వస్తే 5వ వచనంలో కూడా, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము కూడా నేను మీ నడుమకు వచ్చి తినా. బాధపడుతున్నాడు. సెకండ్ టైం కూడా అన్నాడు, మోషే, వీళ్ళు కొంచెం నాకు లోబడతలేరు కనుక నేను రాలేకపోతున్నాను అన్నాడు. అసలు మన టాపిక్ అక్కడ వచ్చేమో అభిషేకం అని రాయబడి ఉన్నది. లాస్ట్లో చెప్తా అభిషేకం గురించి. 7 రకాల అభిషేకాలు ఉన్నాయి బైబిల్లో, చెప్తా. అయితే స్టార్టింగే 7 రకాల అభిషేకం చెప్పినా అనుకో, మీరు వెయిట్ చేయలేరు కదా. కాబట్టి ఎండింగ్లో 7 రకాల అభిషేకం చెప్తా. ఇది రాను అని ఒకసారి అన్నాడు, మరొకసారి రాను అన్నాడు. మోషే బాధపడలే. అయితే ఎందుకు రాను అన్నాడంటే, కొంచెం వీళ్ళు నాకు మాట వింటలేరు కాబట్టి రాను అన్నాడు.
రాను అన్నంత మాత్రాన మోషే రాకుంటే పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అనలేదు. అయితే ఆత్మీయులారా, రాను అన్న మాటను బట్టి మోషే బాధపడ్డాడు. నన్ను బట్టి నా ప్రజలను నడిపించు, కొట్టు చప్పట్లు. నన్ను బట్టి నేను నీకు లోబడ్డానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను బట్టి ప్రజలను కటాక్షించి నువ్వు కనాను యాత్రకు నడిపించాలి అని తెగించినాడు. రాను అని ఒక్కసారి కాదు 2 సార్లు అన్నాడు. ఎట్లెట్లా రాడో ఇప్పుడు ధ్యానించుదాం. పక్కన అడిగి ఎట్లెట్లా రాడో మనం చూసుకుందాం బైబిల్ అని చెప్పు. అరే చెప్పాలమ్మా మీరు మంచి ఎట్లెట్లా రాడో చూసుకుందాం. ఇక్కడ రానని ఆయననే అన్నాడు కదా, ఎన్నిసార్లు అన్నాడు? మంచిగా కూటానికి వెళ్ళన్నా నేను రమ్మంటే నేను రానంటే మళ్ళీ ఒకసారి రా తమ్ముడా మార్క్ పీటర్ సార్ వస్తాను అంటే నేను రాను రేపు కూడా అత్తగా చూసుకుందా అంటే రెండోసారి చెప్పినాక ఇల్లే అనుకో నీ ఇష్టం రా నేను పోతాన్నా ఇలా మంచి మెసేజ్ వస్తుంది అని చెప్తారు కదా. 2 సార్లు చెప్పినంటే అక్కడ కొంచెం డేంజర్ పాయింటే ఉంటుంది. రాను అన్నప్పుడు మోషే చేసిన 7 అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. ధ్యానించుదాం. నాకు వాక్యం అంటే బాగా ఇష్టం. రాత్రంతా చదువుకుంటా, ఫోన్లో చదువుతా, పిచ్చిగా ఇష్టం వాక్యం అంటే. హల్లెలూయా. సరే, రాను అన్నవాడిని ఎక్కడ తీసుకొచ్చిండో ధ్యానించుదాం. 33వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా మోషే తన గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెము వెలుపల దాన్ని వేసి, కొట్టండి చప్పట్లు, మనస్సారా కొట్టాలి, నేను ఆ పని వరకు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. రాను అన్నందుకు ఎందుకు రాలేకపోతున్నాడంటే ఈ 6 లక్షల కాళ్ళు బలము దేవునికి ఆయాసకరంగా ఉంది కాబట్టి వారితో నేనుంటే నాతో కూడా దేవుడు రాలేకపోతున్నాడు. కాబట్టి నేను చేయవలసిన ఒక గొప్ప పని ఏమిటంటే వీరితో ఉన్న నా గుడారాన్ని, ఈ 6 లక్షల మందిలో ఉన్న నా గుడారాన్ని తీసి ఊరు వెలుపల పాలెములో ఒక ప్రత్యేకమైన స్థలములో వేసుకోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, నీ గుడారం ఒక ప్రత్యేకమైన గుడారం. అన్ని గుడారాల వలె నీ గుడారం ఉండద్దు, అందరి జీవితాల వలె నీ జీవితం ఉండద్దు, అందరి వలె నీవు కనబడద్దు. నీదొక ప్రత్యేకమైన గుడారం. ఆమేన్. రాత్రికి రాత్రే దేవుడు నాతో రానన్నాడు కాబట్టి నా జీవితం మధ్యలో ఆగిపోతుందేమో అని ఈ మోషే వెళ్ళి తన గుడారాన్ని 6 లక్షల మందిలో నుండి ఊడబెరికి ఊరు వెలుపలికి వెళుతున్నాడు. ప్రత్యేకంగా నేను బ్రతుకుతే నా దగ్గరికి వస్తాడు, ప్రత్యేకంగా కనబడితే నా దగ్గరికి వస్తాడు. వీరిలో నుండి నేను ప్రత్యేకించబడాలని తన గుడారము తీసుకొని వెళ్ళి ఊరి వెలుపల బూడిది ఉంటుంది, బలులర్పించే బూడిదిలో ఆ గుడారములో ఆ స్థలములో తన గుడారం వేసుకున్నాడు. హల్లెలూయా. ఈ ప్రజలకు అర్థం కాలేదు, అయ్యా ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నావు, నిన్నటి వరకు మాతో ఉన్నావు, ఇంతకు ముందు కూడా మాతో ఉన్నావు, ఉన్న పాటున నీ గుడారము తీసుకొని ఊరు వెలుపల వేస్తున్నావు. ఎందుకంటే ఇంతకాలం మీతో ఉన్నాను కానీ ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన బిడ్డగా, ప్రత్యేకమైన గుడారముగా నా గుడారం ఉండడానికి నేను నిర్ణయించుకున్నా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పు, నా గుడారం ప్రత్యేకించబడ్డదని చెప్పండి. మైక్ వదిలిపెట్టుకుని కళ్ళు అనిపించింది నాకైతే, గట్లా చెప్పుకున్నారు. చెప్పు, నీ గుడారం ప్రత్యేకించబడ్డదని చెప్పండి. నీ జీవితం ప్రత్యేకించబడ్డని చెప్పండి. నీ ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తి అని చెప్పండి.
అన్ని గుడారాల వలె నీ గుడారం ఉండద్దు, అందరి బ్రతుకుల వలె మన బ్రతుకు ఉండద్దు, అందరి ఇండ్ల వలె మన ఇల్లు ఉండద్దు. నీదొక ప్రత్యేకమైన గుడారము. హల్లెలూయా. వారికి షాక్ అవుతుంది, అయ్యా ఏమిటి మా మధ్యలోకి వెళ్ళి దూరం వెళ్ళిపోతున్నావు, మీతో ఉంటే దేవుడు నాతో ఉండనంటున్నాడు, కాబట్టి నేను ప్రత్యేకంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నా. ఆమేన్. చెప్పు, నేను ప్రత్యేకించబడ్డ వ్యక్తిని అని చెప్పండి. నా ఇంట్లో ప్రత్యేకించబడ్డ వ్యక్తిని, నా గ్రామంలో ప్రత్యేకించబడ్డ వ్యక్తిని, నా సంఘంలో ప్రత్యేకించబడ్డ వ్యక్తిని. నీ మాట, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన, నీ సమస్తం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. బిల్లీ గ్రహం అనే దైవజనుని ఒక సహోదరి అడిగిందంట, అయ్యా నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు అంటే, దేవుని అభిషేకం నా మీద ఉన్నది కాబట్టి నేను ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తిని. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ని అడిగారంట, అయ్యా నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు అంటే, ప్రార్థనా శక్తితో నింపబడ్డ వ్యక్తిని. హల్లెలూయా. చార్లెస్ పిన్నిని అడిగారంట, నువ్వు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నావు అంటే, దేవుని అగ్ని నాలో మండుతున్నదని చెప్పినాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తివని తీర్మానం తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతారు, నిన్నటిదాకా మోసే నువ్వు మాతోనే ఉండి ఈరోజు ప్రత్యేకంగా అంటున్నావేంటి? ఏమో రా, నిన్నటి వరకు చేసిన భక్తి ఒక స్టైల్ రా, ఈ ప్రసంగం విన్నాక నీ స్టైల్ వేరుండాలి. పక్కలతో చెప్పండి, ఈ ప్రసంగం విన్నాక నా లైఫ్ స్టైలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరి ఇళ్ళలోనే ఉండు, అందరితోనే ఉండు, కానీ నీదొక ప్రత్యేకించబడ్డ ఇల్లు. ఆమేన్. అందరితో ఉండు, అందరితో మాట్లాడు, కానీ నీది ప్రత్యేకించబడ్డ సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. రాత్రికి గుడారం తీసుకొని ఊరు వెలుపలి పెట్టాడు. అందరికి షాకు, అయ్యా ఏంది ఊరు వెలుపలి పోయినావు, ఏంది నీ సంగతి అంటే, మీతో ఉండబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఉన్న పాట ఒక వ్యక్తి మనలోకి వెళ్ళి దూరంగా ఉన్నాడు అనుకో, ఏం కాదు ఉన్నాడు అనుకో, మనం ఏమంటాం, కొంచెం ఓవర్ చేస్తాడు వీడు, నిన్నటి దాకా మంచిగా ఉన్నాడు కానీ కొంచెం ఈ మధ్యలో బాగా ప్రార్థన అంటాడు, ఇంకా చేయబెట్టి ఈ మధ్యలో బాగా విశ్వాసం అంటాడు. సింపుల్గా ఆ అందరిలోకి వెళ్ళి ప్రత్యేకించబడ్డవాడు. నేను ఒక మాట చెప్తున్నా, నీ ఇంట్లో నువ్వు ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తివి, నీ వాడలో నువ్వు ఒక ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. హల్లెలూయా. సో రాను అన్నప్పుడు ఈ మోసే చేసిన పని ఏం తెలుసా, వీళ్ళతో ఉంటే నాతో కూడా రాడు, నాతో మాట్లాడని చెప్పి తన గుడారాన్ని తీసుకొని వెళ్ళి ఊరు వెలుపల పాలెంలో వేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన అడుగు, నీ గుడారం ఎట్లున్నదని అడుగు, నీ జీవితం ఎట్లున్నదని అడుగు, నువ్వెట్లున్నావని అడుగు. తరిగొప్పులలో నా పాస్టర్ గారు, నలుగురిలో నా తానియలు, కులంలో కొన్నేళ్ళు, తాన అంటే తందనానంట. ఒక ఆయన అన్నాడు, మీ చర్చిలో గోపీలు ఉన్నారా అని అడిగిండు. అయితే గోపీలు అంటే నాకు అర్థం కాలే, మా చర్చిలో గోపి ఆడలేడని నేను అన్నా. గోపీలు ఉన్నారా మళ్ళీ అడిగిండు. అరే గోపి అనే పేరే లేదంటే, వీళ్ళందరూ గోపీలే అన్నాడు. గోపీలు అంటే ఏంటిదని నేను అడిగిన. గోడ మీద పిల్ల అన్నాడు. చి మా వాళ్ళు అట్లుంటారయ్యా అంటే, అలా ఉండి ఎటు వంపైతే అడుగుతుంది. అస్సలు నెవర్, మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదయ్యా. నేను చెప్తున్నా, మా వాళ్ళంతా ప్రత్యేకించబడ్డ వాళ్ళు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు నుండి నువ్వు తీర్మానం తీసుకో, దేవుడు నాతో రావాలంటే, నాతో మాట్లాడాలన్నా, దేవుడు నా దగ్గరికి రావాలన్నా, నేను ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకుతా. ఆమేన్. గట్టిగా చెప్పు, నేను ప్రత్యేకించబడ్డ వ్యక్తిని అని చెప్పండి. మంచి చెప్పలే, నా గుడారం ప్రత్యేకించబడ్డా అని చెప్పు. నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించిన సునాదాలు వినబడతాయంట. ఈ యొక్క అబ్రహాము తన గుడారమును మమ్రే దగ్గర వేసుకున్నాట. మమ్రే అంటే దేవునితో కలిసి జీవించుట. ఆమేన్. హల్లెలూయా. యాకోబు వెళ్ళి గిలాదులో గుడారం వేసుకున్నాడు. అంటే జారిపోని స్థలములో నీ ఆత్మ సంబంధమైన గుడారముడును గాక. హల్లెలూయా.
ఇస్సాకు వెళ్ళి గెరారులో గుడారం వేసుకున్నాడు. నీటి ఊటలంటే వాక్యం దొరికే స్థలంలో నీ ఆత్మ సంబంధమైన గుడారం కట్టుకుందువు గాక. హల్లెలూయా. అలా భక్తులు గుడారాలలో బ్రతికినారు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన గుడారం ఈ సంఘంలో కట్టబడుతుంది. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. వాక్యం మీద నీ గుడారం కట్టబడుతున్నది. హల్లెలూయా. సో ప్రత్యేకించబడ్డ గుడారం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. వాళ్ళందరూ 6 లక్షల మంది చూస్తాను. మోషే ఏంది ఇట్లా అయినావు, సపరేట్ అయినావు? నేను ఎప్పుడైనా సపరేటే. నేను చాలా ఏమో మాకు అర్థం కాలే. నువ్వే కదా మమ్మల్ని అడవిలోనికి అరణ్యంలోనికి తీసుకొచ్చినావు. దేవుడు నాతో మాట్లాడిండు, కర్రనిచ్చిండు, మేఘం ఇచ్చిండు, బండను కొట్టినావు, అద్భుతాలు జరిగినావు. ఇంత జరిగినాక నువ్వేందయ్య గారు మా మధ్యలోకి వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నావు అంటే తర్వాత తెలుస్తుంది మీకు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాను. ఒకటి ప్రత్యేకించబడ్డ గుడారం అనండి. రెండో విషయం అక్కడ 7వ వచనంలో దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టండి. కొట్టండి చప్పట్లు. గట్టిగా మన సరగొడదాం. అబ్బాబాబా. హల్లెలూయా. సెకండ్ లేచిండు, బోర్డు తయారు చేసిండు, ఒక బోర్డు పెట్టిండు, ప్రత్యక్షత గల గుడారం. ప్రత్యక్షత అంటే ఏంటిది? దేవుని మనసులో ఉన్నాయి, మన మనసులోనికి వస్తాయి. అదే ప్రత్యక్షత. ప్రతిరోజు ఒక ప్రత్యక్షత మనం పొందుకుందుము గాక. గట్టిగా హల్లెలూయా. ప్రత్యక్షత అంటే మీనింగ్ ఏంటంటే దేవుని మనసులో ఉన్నవి నా మనసులో ఉంటాయి. దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరుగుతుంది. దేవుని యొక్క సమస్తము నా ద్వారా భూమి మీద జరగడమే ప్రత్యక్షత. ఆమేన్. దానికి బోర్డు పెట్టేసిండు, ప్రత్యక్షత గుడారం. వాళ్ళు ఏమనుకోవచ్చు ఇంతకాలము ప్రత్యక్షత లేదా? ఇప్పుడు సామ్యుయేల్ పాస్టర్ వచ్చినాక ఏమేమో చెప్తాడయ్యా, ఏం అర్థమవుతుందా? ఈ ఉపవాస ప్రార్థన అంటాడు, 3 రోజులు పెద్ద మీటింగ్లు పెట్టిండు, అంత ప్రసంగకులను పట్టుకొచ్చిండు, పైసలన్నీ ఉడగొడతాడు. ఓడగొడతాడు, బరాబర్ ఓడగొడతాడు. ఓడగొడతాడు. ఎట్లా ఓడగొడతాడు సార్? బిందెల నీళ్లు నింపుకుంటే అట్లనే ఉంటాయి, కింద ట్యాప్ ఇప్పుతేనే పైకి వెళ్ళి పడతాయి. కొందరు ఇప్పారు. నేను ఈరోజు చెప్పానా, ఈ నెల నుండి అందరికంటే ఎక్కువ పెద్ద దశమ భాగం నీ ఇంట్లోకి వెళ్ళి రావాలి. ఆమెన్ చెప్పండి. లాస్ట్కు ఉండద్దు పేరు, ఫస్ట్లు ఉండాలి పేరు. ఆమెన్ చెప్పు. మంచిగా చెప్పలేదు, గట్టిగా. లాస్ట్కి ఏదో కాదమ్మా, ఫస్ట్ నా పేరే ఉండాలి. చరిత్ర రాయి, సంవత్సరం తిరిగి రాయి. ఎప్పుడు మనం దేవుని అడుక్కోవద్దు, దేవునికి ఎప్పుడు మనమే ఇవ్వాలి కదా. ప్రత్యక్షత అనండి. పెద్ద బొడు పెట్టింది, ప్రత్యక్షత గుడారం. వాళ్ళొచ్చి ప్రత్యేకంగా వేసుకున్నాడు ఒక గుడారం. పొద్దులేసి ప్రత్యక్షతను పెట్టేసిండు. మరి ప్రత్యక్షత అంటే ఏంటిది అంటే, అయ్యా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసయ్య తన శిష్యులను అడుగుతాడు తెలుసా? నీవు జీవము కలిగిన దేవుని కుమారుడవని నాకు ప్రత్యక్షత కలిగింది. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ విషయాలు మన ద్వారా జరగడమే ప్రత్యక్షత. ఆమేన్ చెప్పండి. సూపర్ బోర్డు పెట్టింది, ప్రత్యక్షత అని పెట్టేసింది. గమనించు, చాలా మంది శాంతి నిలయం, ప్రేమ నిలయం, ఇంకా సమాధానం నిలయం, ఇంకా కృపా నిలయం, ఇంకా దయా నిలయం, అన్ని నిలయాలే కానీ ఏముండదు దాంట్లో కదా. నీవేం పెట్టుకుంటావు నీ గుడారానికి? ఈరోజు ఒక మాట చెప్పనా, ప్రత్యక్షత అంటే తన మనసు నీ మనసుతో కలిసిపోవుట. కోటాడి చప్పట్లో. ఆయన ఉద్దేశం నీతో కలిసిపోవుట, ఆయన మనస్సు నీలో ఉండుటయా ప్రత్యక్షత. హల్లెలూయా. రెండో రోజు బోర్డు పెట్టిన ప్రత్యక్షత గుడారం. ఈ రోజు నుండి నా అణువణువున ఆయన ఆలోచన నాలో పని చేయాలి. ఆమేన్ చెప్పండి.
నీలో నీ ఆలోచన పనిచేస్తే నువ్వు ఫలించవు, నీలో దేవుని ఆలోచన పని చేయును గాక, ఆయన ఉద్దేశం నీలో నెరవేరును గాక. హల్లెలూయా. బోర్డు పెట్టేసిండు, ప్రత్యక్షత అని పెట్టిండు. ఈ 6 లక్షల గుడారాలకు ప్రత్యక్షత లేదు. తినాలి, చెప్పండి, తినాలి పడాలని, తినాలి పడుకోవాలి, రెండే వాళ్ళకు. తినాలి పొద్దున, మీకు విషయం తెలియదు, రాత్రంతా పడుకుంటాను, పొద్దున్న లేతాను గుడారాల ముందు మంచిగా మన్న కురుస్తా అంటే మంచిగా అందరు పంచుకుంటున్నారు, తింటున్నారు, పోయి పంటున్నారు, అంతే. వాళ్ళకి ప్రత్యక్షత లేదు. కానీ ఒక గుడారం అయితే ప్రత్యేకంగా వేసుకున్నాడు, ఆ గుడారానికి ప్రత్యక్షత అనే పేరు పెట్టుకున్నాడు. ఆ ప్రత్యక్షత గుడారం యొక్క ఆత్మీయత ఏమిటంటే, పరలోక సంబంధంలో ఆయనలో ఉన్న ఆలోచనలన్నీ నాలో నెరవేరాలి, ఆయన తలంపులు నా ద్వారా భూమి మీద నెరవేరడమే దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. నీలో ఏం నెరవేరుతానే పక్కలను అడుగు మంచిగా. దేవుని ఆలోచన నాలో నెరవేరును గాక అని చెప్పు. ఎవరి ఆలోచన నెరవేరాలి? గట్టిగా ఇప్పుడు చెప్పు. నా అనేది చచ్చిపోవాలి. అందరు చెప్పండి, నా అనేది చచ్చిపోతా అని చెప్పిగా. నేను అనేది ఈరోజు చచ్చిపోతుందని చెప్పు. నా గురించి తెలుసా, నా గురించి తెలుసా, మార్క్ పీటర్ బాగా మాట్లాడుతాను, నా గురించి తెలుసా, నీ గురించి తెలుసు, నీ అయ్య గురించి తెలుసు, నీ తాత గురించి తెలుసు, నీ తాత గురించి తెలుసు, మొత్తం తెలుసు నాకు. కోరడు బాగా మాట్లాడుతాడని చెప్పు. సుగుణవ్వా, నీ గురించి తెలుసు, నీలో ఉన్న సైతాన్ గురించి తెలుసు, నీ మాటకర్తనం తెలుసు, మొత్తం తెలుసు. తెలుసా? తెలుసు అని చెప్పిన పక్కలు అంటాళ్ళు, సుగుణవ్వ మంచిది కాదు, నువ్వు నోరు మూసుకో. ఎందుకు? నేను ఏం మూసుకోవాలన్నా, నోరు మూసుకోవాలని వాళ్ళు. నేను నోరు మూసుకొని నోరు తెలిసి ప్రార్థన చేస్తా అని చెప్పిన. చేసినా, గట్టిగా ప్రార్థన చేసిన, 2 గంటలలో ఊక్కుంటూ వస్తుంది ఇట్లా. ఇట్లా ఊగుతా అంటే, సుగుణవ్వా ఏం చెప్తాన్నావు, ఏం చెప్తాను? సంఘంలో నేను ప్రార్థన చేస్తానా, ఏం చేస్తానా? ఒక ప్రత్యక్షత అడిగినా ఏమని తెలుసా? ఇక్కడ ప్రార్థన చేస్తాంటే అక్కడ వెలుగు దిగాలి. కొట్టు చప్పట్లో. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ కార్యం జరగాలి. ప్రత్యక్షత. ఇక్కడ పేరు పెట్టి పిలిస్తే అక్కడ కార్యం జరగాలి. ఆమె అలాంటి ప్రత్యక్షత మన సంఘంలో జరగబోతున్నది. ఒక ఉజ్జీవం రాబోతున్నది. అభిషేకం కుమ్మరించబడబోతున్నది. బంధకాలు ఊడబోతున్నాయి. రోగులకు విడుదల కలగబోతున్నది. ఆత్మ కార్యాలు జరగబోతున్నవి. హల్లెలూయా. ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా మనం బ్రతుకుదుముగాక. 1-2 గంటలు చాలు. వచ్చింది, కింద పడ్డది, కాన్కి ఇచ్చింది, ఉల్లిగడ్డలు అన్ని తీసుకోకు. తీసుకుంటే నేనన్నా హాస్టల్ తీసుకునేటోళ్ళే, అన్నీ తీసుకుంటాం. మరి ఇచ్చేటోళ్ళు ఉండాలి. నువ్వేమి ఇస్తానవా అని మేము తీసుకోవాలి. ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఆలుగడ్డలు తీసుకున్నా, 20 రూపాయల నోటు తీసుకున్నా. హల్లెలూయా అనండి. ఆమె ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అమ్ముతుంది కాబట్టి అవి తీసుకొచ్చింది. నీ దగ్గర ఏమున్నదో కూడా అది తీసుకురావాలి. ఆమె చెప్పు, ఏం తీసుకొస్తాం పాస్టర్ గారు, ఏం తీసుకురాలేము, కానీ ఏదైనా ఉంటే ఇంకా చెప్పంటే చెప్తా. ప్రత్యక్షత. అందరు చెప్పండి. నువ్వు కళ్ళు మూసుకున్న ప్రతి క్షణం రిబాలా సఖమ్మక తురియా ఒక ప్రత్యక్షత నీకు కలుగును గాక. నీవు తన ఆలోచన చొప్పున నడిపించబడితే నీకు అడుగడుగున ఒక ప్రత్యక్షత దొరుకుతుంది. ఆమె హల్లెలూయా. ఆ గొప్ప ప్రత్యక్షత అనే బోర్డు పెట్టేశాడు. సెకండ్ పాయింట్ అది. ఒకటి ప్రత్యేకించబడ్డ గుడారం, రెండోది ప్రత్యక్షత గల గుడారం. ఆమేనండి, గట్టిగానండి. హల్లెలూయా. చెప్పు, నాది ప్రత్యేకమైన గుడారం, ప్రత్యక్షత గల గుడారం. మరి తరిగొప్పులలో చాలా గుడారాలు ఉన్నాయి, చాలా ఇండ్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నీకు తేడా ఉండాలి. ఆమె చెప్పండి.
ఈ రోజు నుండి నీ లైఫ్ స్టైలే వేరు ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి, ఎట్లుండాలి చెప్పు. ఈ రోజు నుండి చాలా వేరై ఉండాలి. ఆమె చెప్పండి. కొందరు అన్నిళ్ళట్లో కలిసి దూరుతారు. నువ్వు ఈ సంవత్సరము తక్కువ మాట్లాడు, నీకు కొన్ని క్లూస్ చెప్తా. తక్కువ మాట్లాడు, నువ్వు దీవించబడతావు. అన్నిటికీ నేనే మాట్లాడతా అంటే అటర్ ఫ్లాప్ అవుతావు. తక్కువ మాట్లాడండి, అంత తెలిసినా తక్కువ మాట్లాడాలి. చాలా తక్కువ మాట్లాడితే చాలా ఆశీర్వాదాలు మనకు వస్తాయి. సో ప్రత్యక్షత అందరు చెప్పండి, అది రెండోది. మూడో విషయం చూడండి, అలానే కిందికి వస్తే యెహోవా, మూడో విషయం, ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుటకు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు, ఆమె చెప్పండి, గుడారములో నివసించిన మోషే అనండి కొంచెం మంచిగా మంచిగా గట్టిగా. ప్రత్యేకించబడ్డ గుడారం, ప్రత్యక్షత గల గుడారం, నివాసం చేసిన గుడారం. హల్లెలూయా. ఏ గుడారంలోకి వెళ్ళాలనుకున్నాడు తెలుసా? ప్రత్యక్షత గల గుడారంలోనే ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు మోషే ఆ గుడారానికి వెళుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళతోనే ఉంటున్నాడు, కానీ టైం దొరికినప్పుడు తన గుడారంలోనికి వెళుతున్నాడు. మంచిగా మోషే గుడారములో నివసించిననుంది. అక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే సంఘమే నీ గుడారం. కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టండి. సంఘం అనే గుడారములో నీవు నీ పిల్లలు బ్రతుకుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడారములోనికి వెళ్ళినప్పుడు ప్రజలంట మోషేను వెనుక నుండి చూస్తున్నారు. అసలు మోషే ఎటు వెళుతున్నాడని. మోషే ప్రత్యేకించబడ్డ గుడారం వేసుకున్నాడు, ప్రత్యక్షత అనే బోర్డు పెట్టుకున్నాడు. మూడోది, ఆ గుడారములోనికి వెళ్ళి ఆ గుడారములో నివసించాను. నాకు చాలా ఇష్టం. కొందరు బాగుపడేదాకా ఒక కాడు ఉంటారు, బాగుపడ్డ కాడు ఇంకొక కాడు ఉంటారు. అందరు అనండి ఆ మాట. మంచి అంటలేరు. బాగుపడేదాకా ఒక కాడు ఉంటారు, బాగుపడ్డానికి ఇంకొక కాడు ఉంటారు. అందరూ అనండి. మొన్న ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ అయితే, అయ్య గారు నాకు జాబ్ వచ్చింది అన్నయ్య. చాలా మంచిది బిడ్డ, నీకోసం సంఘం ప్రార్థన చేసిండు. 10th క్లాస్లో ప్రార్థన చేసినాం, ఇంటర్లో ప్రార్థన చేసినాం, నువ్వు బీటెక్ పోతే ప్రార్థన చేసినాం, బీటెక్ పాస్ అయినాక నీకు మంచి సాఫ్ట్వేర్లో జాబ్ రావాలని ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినాక ఇక ఊగుడు స్టార్ట్ అయిందమ్మా. నాకు అర్థం కాలేదు ఏంది ఊగుతుందంటే, ఇక సిటీలు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, ఊగుతుంది. ఇక అంకులా మళ్ళానా అంకుల్ ఏంది అయ్యగారు పోయింది. ఇంకంటలో చిచ్చా, మామ, కాక, బాబాయ్, తాత. కొందరికి డిసిప్లిన్ ఉండదు. పాస్టర్ దగ్గర, పాస్టర్ ఓ అయ్యగారు మార్స్కో చెప్పిన, నువ్వు నాకు మరిది రైతావని అన్నది ఒక అమ్మ. పెద్ద సంఘం అంతైనాక అంటగా నువ్వైతే నాకు వైనవు కాదని చెప్పిన. దూర బంధుతో చుట్టమేసింది. నువ్వు నాకు బిడ్డవు, నేను నీ తండ్రిని. గంతకు మించి మరొకట్లేదు. నువ్వెంత ఊగినా, ఇంత ఎగిరినా, ఇంత దినికినా మావాడే అని అన్నా, నువ్వు బిడ్డవు, నేను తండ్రిని. నువ్వెంత పెద్ద ఏజ్ కానీ నా కాడ ఏజ్ నడవదు, నువ్వు బిడ్డవు, నేను తండ్రిని అన్నా. ముసలామే మా అమ్మగారిని అడుగు, అయ్యా వందనాలు. మారాలి. కొందరు మారరు, మార్చుకోవాలి. నేను ఎట్లా బిహేవ్ చేస్తానో నా బిడ్డ కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది. చెప్తా మా ఇంటికి, ఏ అయ్యగారు రచ్చిళ్ళు నిలబడు, ప్రైజ్లాడు చెప్పు, పో వాటర్ ఇపో,
అయ్యగారులకు నువ్వు గౌరవించాలి. డాడీ నీకంటే చిన్నోడు కదా, డాడీ ఆయన సేవకుడు. చిన్నోడు కాదు, సేవకుడు. ఆయనే జీవితాన్ని దారపోసిన వ్యక్తి. ఓ డాడీ ఆయనే. ఓ గుడారంలో అయితే అంత అయినాక ఆ అమ్మాయి ఇక ఎక్కడెక్కడికో పోతుంది అమ్మ, ఇక డిజిటల్కి పోతుంది, ఇక ఓ మొత్తం మారిపోయింది. నేనన్నా మారిపోయింది. నేనన్నా ఏ గుడారం పోతానవన్నా, గుడారములో సేవకుడు లేడు కానీ గుడారానికి పోతానన్నది. ఓ ప్రభువా, నాకు అర్థం కాలేగా. హైటెక్ ప్రపంచంలో అనేక గుడారాలు ఉన్నాయి బిడ్డలారా. నేను ఒక మాట చెప్పనా, ఇది మన గుడారం. కొట్టండి చప్పట్లు. ఆత్మ సంబంధమైన గుడారం. ఇక్కడికి వచ్చి బ్రతకాలి, ఇక్కడ విడుదల పొందాలి, ఇక్కడ స్వస్థత పొందాలి, ఇక్కడ దీవెన పొందాలి, ఇక్కడ ఆశీర్వాదం పొందాలి, ఇక్కడ హెచ్చించబడాలి, ఇక్కడ దేవుని కార్యాలను చూడాలి. ఇది నీ గుడారం. ఇది ఒక ప్రత్యేకించబడ్డ గుడారం. ఆమె ప్రత్యక్షత గల గుడారం. ఆమె నీవు నీ పిల్లలు నివసించే గుడారం ఇది. ఆమె ఆ మోషే వెళ్ళి గుడారంలోనికి వెళ్ళగా అక్కడ ఉన్న మాట ఏంటంటే, అతడు ఆ గుడారంలోనికి పోవచ్చున్నప్పుడంట అతని వెనుక తట్టు నిదానించి అందరూ చూచుచుండెను. నీ గుడారాన్ని ప్రజలు చూస్తారని పక్కలతో చెప్పిగా మంచిగా చెప్పాలి. నీ గుడారాన్ని ప్రక్క వాళ్ళు చూస్తారని చెప్పు. నీ వెనుక నుండి చూస్తారని చెప్పు. నీ సాక్ష్యాన్ని చూస్తారని చెప్పు. హల్లెలూయా. మోషే ప్రతిరోజు గుడారంకు వెళ్తుంటే 6 లక్షల మంది మోషే గుడారం చూస్తాను. అసలు ఆ గుడారం ఏందయ్యా? ప్రత్యేకంగా ఉన్నది, ప్రత్యక్షత ఉన్నది, గుడారంలో జీవిస్తున్నాడు. వెనుక నుండి మోషేను చూస్తుంటే మోషే ఆ గుడారములో జీవిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమె. నీ సాక్ష్యాన్ని చూస్తారని పక్కలతో చెప్పు. నీ నడకను చూస్తారని పక్కలతో చెప్పు. నీ కుటుంబాన్ని చూస్తారని చెప్పు. వెనుక నుండి చూస్తారని చెప్పు. ఈరోజు చెప్తున్నా, నిన్ను చూసినప్పుడు, నీ వెనుక నుండి చూసినా, నీ ముందు నుండి చూసినా, నీలో దేవుని అభిషేకం కనబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో అనేకులు వెళ్ళి అతను చూస్తున్నారు, మోషేను చూస్తున్నారు. ఎటు పోతుండు అంటే ప్రత్యేకమైన గుడారంలోనికి వెళుతున్నాడు. ప్రజలు చూచిన గుడారం అనండి, ప్రత్యేకమైన గుడారం, ప్రత్యక్షత గుడారం, నివసించిన గుడారం, ప్రజలు చూచిన గుడారం. మరి ఆ గుడారాలన్నీ ఒక తీరున్నాయి, ఈ గుడారం ఒక తీరున్నాయి అని చెప్పండి పక్కలతోనే. ఆ గుడారాలన్నీ ఒక తీరున్నాయి, 6 లక్షల గుడారాలు. ఈ గుడారం ఒక తీరున్నది. ఆమేనండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ కింద ఉంటుంది, మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడార ద్వారమందు నిలిచెను. కొట్టండి చప్పట్లు గట్టిగా కొడదాం. హల్లెలూయా. మేఘము వారిని విడిచి, 6 లక్షల మందిని విడిచి ఆ మేఘము వచ్చి మోషే గుడారం మీద నిలిచింది. కొట్టండి చప్పట్లు. దేవుని మహిమతో మోషే గుడారము కప్పబడుతున్నది. ఆమె ఆ ప్రజలు చూస్తున్నారు, ఈ మేఘము ఎక్కడికి వెళుతుందయ్యా? ఈ మేఘము దేవునికి స్తోత్రం. మోషే గుడారము మీదకి వెళ్ళి ఆ గుడారము దగ్గర నిలబడది. ఆమె ఆ ప్రజలకు అప్పుడు అర్థమైంది, మహిమ మన గుడారాలలో లేదు, తేజస్సు మన గుడారాల మీద లేదు, దేవుని అభిషేకం మన గుడారాల మీద లేదు. ఈ గుడారము చాలా ప్రత్యేకించబడిన గుడారం, అభిషేకముతో నింపబడుతున్న గుడారం. మేఘం వచ్చి ఆ గుడారం మీద నిలిచిందంట. హల్లెలూయా. కృప అనే మేఘం, అభిషేకం అనే మేఘం నీ మీద, నీ గుడారం మీద నిలిచి ఉండును గాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, మనతో దేవుడు లేడు, మన మీద దేవుని సన్నిధి లేదు,
మన మీద అభిషేకం లేదు, మన గుడారాలలో వెలుగు లేదు. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టి ఈ గుడారం మీదకి వచ్చినాడు. కొట్టాడు చెప్పట్లో. ఈ రోజు చెప్తున్నా, నీ గుడారంలో దేవుని మహిమ ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి, దేవుని కృప ఉండాలి. ధనం ఉంటే సరిపోదు, బలం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు, తెలివి ఉంటే సరిపోదు, మాట చాతుర్యం ఉంటే సరిపోదు. దేవుని మేఘం అనే అభిషేకం నీ గుడారం మీదకి దిగి వచ్చినప్పుడే దేవుడు నీతో ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉందా? నీ హృదయంలో ఉందా? నీ పిల్లల మీద ఉందా? రోగం, వ్యాధి, సమస్య, బాధ ఇవన్నీ నీతో ఉన్న మేఘము నీ పైననే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వారికి అర్థమైంది, అయ్యా ఈ మోషే గుడారంలో దేవుని సన్నిధి ఉన్నది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మేఘాన్ని చూసినారో వారందరూ వచ్చి సాగిలపడి ఆ గుడారాన్ని మొక్కుతున్నారు. అయ్యో ఈ గుడారం మహిమ గల గుడారం, అభిషేకం గల గుడారం, ప్రత్యేకమైన గుడారం, పరిశుద్ధమైన గుడారం, నీతి గల గుడారం, దేవుని సన్నిధి ఉన్న గుడారం మన గుడారాలలో లేదని అందరూ ఆ గుడారం వైపు సాగిలపడి ఆ గుడారాన్ని మొక్కుతున్నారు. ఆమేన్ చెప్పండి. దమ్ము ఉండాలి. నీ ఇంటిని చూసినప్పుడు నీ ఇంటి చుట్టూ అనాలి, ఈయన గుడారం, ఈయన ఇల్లు, ఈయన సాక్ష్యం, ఈయన పిల్లలు, ఈయన జీవితం, దేవుడు ఇంట్లో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 6 లక్షల మంది సాగిలపడి ఆ గుడారం వైపు చేతులెత్తి మొక్కుతున్నారంట. ఆమె గౌరవించబడ్డ గుడారం, ఘనపరచబడిన గుడారం, హెచ్చించబడిన గుడారం, సాక్ష్యం పొందిన గుడారం. ఆమేన్. ఒక్కళ్ళని అడుగు, నీ గుడారం ఎట్టున్నదని అడుగుగా. అడుగు తమ్ముడా, అడుగు, పక్కన అడుగు, సీరియస్గా చెప్తాను, అడుగు. నీ గుడారం ఎట్లున్నాను, నీ జీవితం ఎట్లున్నాను, నీ కుటుంబం ఎట్లున్నాను. గుడారం అంటే ఇది. నీ బతికే ఒక గుడారం. ప్రత్యేకంగా బ్రతుకుదాం, ప్రత్యక్షతతో బతుకుదాం. మా అమ్మ క్రిస్టియన్. మా అమ్మ వాళ్ళ ఊర్లోనే పాల్సనయ్య గారు వాళ్ళ అమ్మ పనిచేసిందంట. చెప్తే మా అమ్మ ఎల్లపూర్ల ఎర్రోళ్ళు, ఆ ఎర్రోళ్ళు ఒక ఎర్రెక్కి ఉంటుంది. ఒక్కటే పాట వచ్చు మా అమ్మకు, తూర్పు దిక్కు చుక్కబుట్టే మీరమ్మ మరి అమ్మ, గిది తప్ప ఏం రాదు. మళ్ళా మా అమ్మ బడ ఎంతో తెలుసా, మా చిన్న ఆయన పెద్ద పాస్టర్ రా, ఇట్లా పెద్ద పాస్టర్ రా మా చిన్న ఆయన. జీవరత్నం తెలుసా నీకు? ఎర్రరత్నం కాజుపేటలో పెద్ద పాస్టర్, మా పాస్టర్, మా చిన్న ఆయన. ఇట్లనే చెప్పుకుంటే బతికేది. నేను అన్న, అమ్మ చచ్చిపోయిన బర్రె 10 లీటర్ల పాలిస్తే అని ఊరికే చెప్పకు, అది చచ్చిపోయింది. ఏమనుకుంటాను ఇక పాత పుస్తకాన్ని ఊరికే తిరగ మరగలేసి చెప్తా అంటారు కొందరు. అది చెవులు అన్ని పగులుతా ఉంటాయి. నేను చిన్న కటింగ్ చేసుకున్నా, మస్తు కలర్ రుద్దుకున్నా, అందరూ వింటాం మేము. విన్నా కానీ ఏమనం. ఆయన అంటాడు, పాస్టర్ తెలియదు, మాకంటే తెలియదు అంట, వాళ్ళకంటే తెలుసు అంట. నేనన్నా మేము మస్తు ముదురుకేస్తున్నాము, అన్నీ మాకు తెలుసు. మీకు ఒక్కటే స్టోరీ తెలుసు కావచ్చు, మీ ఇంటి స్టోరీ. మాకు 100 స్టోరీలు తెలుసు. అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. క్యాప్ వేసుకొని పెట్టుకుంటాం, మాకు మొత్తం తెలుసు. విని విని సగం తెల్లబడ్డాయి, సగం ఊడిపోయినాయి. చిన్న కటింగ్ చేసుకుంటే కొంచెం నిలబడతాయని అంత చిన్న కటింగ్ చెప్పిద్దాన్న, పెద్దగా ఉంటే అంత ఎక్కువ ఊడుతాయని మాకు అంత తెలుసు అని చెప్పిన. నిజం. మీరు అనుకుంటారు పాస్టర్లకి ఏం తెలియదు అని. పాస్టర్లు ఎందుకైతారు తెలుసా? అందరి సమస్యలు వినడానికే పాస్టర్లు అని చెప్తాడు ప్రభు. ఆమె చెప్పండి, హల్లెలూయా.
సరే ఆ ప్రత్యక్షత, ఆ మేఘం వచ్చి ఆ గుడారమే నిలబడ్డది. అందరు చెప్పండి, మేఘంతో కప్పబడ్డ గుడారం అనండి. మంచిగా మంచిగా ఆకలితుందా? ఇంకా కొంచెం గట్టిగా. మేఘము కింద ఉన్న వారి వస్త్రాలు పాతగిల్లలే. కొట్టండి చప్పట్లు. ఆ మేఘంలో నడిచిన వారి చెప్పుల జోడులు అరిగిపోలే. ఆమె అది మహిమ గల మేఘం. ఆమె చెప్పండి. ఆ మేఘం సొలొమోను మందిరం పైకి దిగి వచ్చినప్పుడు యాజకులు నిలబడలేక సాగిలపడ్డారు. అంత శక్తి గల మేఘం. ఆమేన్. ఆ మేఘము చిన్నదే కానీ 3.5 సంవత్సరాలు బలమైన వర్షాన్ని కురిపించింది. ఆమేన్. హల్లెలూయా. ఆ మేఘము మోసే గుడారం మీదికి రాగా ఆ ప్రజలందరూ వచ్చి సాగిలపడి నమస్కరించిరి. ఆమె చెప్పండి. నమస్కారం అంటే ప్రైజ్ ద లార్డ్. కొందరు చూస్తే ప్రైజ్ లార్డ్ కూడా పెట్టబుద్ధి కాదు. ఎందుకు? వత్తడు కానీ లేనొక లిల్లి. కొందరు వాళ్ళే ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటారు, వాళ్ళే నమస్తే చెప్పుకుంటారు. అందరు చెప్పాలి గుడికత్తే. కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఫ్యాన్ కింద కూర్చొని బ్రాంచెస్ ఉంటాయి. కొందరు వాళ్ళే నలుగురు కూర్చుంటారు. ఇక 5 6 గంటలకి ఇక అట్లా కూర్చో. అది ఒక వారం ఇక్కడ కూర్చున్నావా, నెక్స్ట్ వీక్ ఇంకొక ఆడ కూర్చోాలి, నెక్స్ట్ వీక్ ఇంకొక ఆడ కూర్చోాలి. ఎందుకు అని అడగండి. ఇంకా జీవితాంతము నువ్వు నా బిడ్డకు 22 సంవత్సరాలు. ఇట్లా నీ పేరు ఏం పేరు? మెరీషా. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ బిడ్డ. ప్రైజ్ లాడ్ అయ్యారా? ఓ ప్రభు. ప్రైజ్ లాడ్ బిడ్డ. ఇట్లా కూర్చున్నాక ఎట్లున్నారా ఎట్లున్నా అంటే, డాడీ ఇంటికాడ కొంచెం పరిస్థితి బాగాలేదు, నువ్వు ప్రేయర్ చేయి నా గురించి అని చెప్పినాక నేను నీ గురించి ప్రేయర్ చేసినాక నెక్స్ట్ వీక్ మనం ఫ్రెండ్స్ అవుతాం. ఫ్రెండ్స్ ఏం చేస్తాం అంటే ఇక మనమే ఉంటాం. ఇక 3 ఆవిడైతే కట్ చేసి వాళ్ళని కట్ చేసి మనమే ఉంటాం. అట్లా ఉండద్దు. ఏం చేయాలంటే నెక్స్ట్ వేరే కాడ కూర్చోవాలి. ఎందుకు? వాళ్ళతో కూడా ఉండాలి. కొందరు ఉండరు. కొందరికి టీమ్ స్పిరిట్ ఉంటుంది. ఆ ముగ్గురే ఉంటారు ఎప్పుడు చూసినా. వాళ్ళే ఒక తీరు చీరలు కట్టుకుంటారు, వాళ్ళే ఒక తీరు బ్యాగులు వేసుకుంటారు, వాళ్ళే ఒక తీరు చెప్పులు వేసుకుంటారు, వాళ్ళే ఒక తీరు క్లిప్పులు పెట్టుకుంటారు. అదంతా ఒక టీం స్పిరిట్. అది ఆ టీంలోకి వేరేటోళ్ళ రానియరు. ఇక వాళ్ళే ఇక అట్లుండద్దు. నెక్స్ట్ ఓ అమ్మా ఓ పాప ఎటు చూస్తాను, నచ్చలేదా వాక్యం? ఆడ చూస్తాను. నేను ఎటు దిక్కున్నా. అసెంబ్లీలోనైతే అందరి దిక్కు అటు అందరూ చూసుకోవచ్చు. ఇది అసెంబ్లీ కాదు, ఆలయం. హల్లెలూయా. సరే మేఘాన్ని చూసి అందరు సాగిలపడ్డారు. షాక్ అయింది. 6 లక్షల మంది మొక్కుతున్న మేఘం దిక్కు. ఆమేనండి. గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేఘము దిగగా సంగమా, ఆ మేఘములో నుండి అక్కడ 10వ వచనంలో ఆ మేఘము ద్వారము గుండా నిలుచుట చూచి నమస్కరించి తమ గుడారాల ద్వారము యొద్ద నుండి నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా మంచిగా. హల్లెలూయా. రాను అనుకుంటేనే దిగి వచ్చిండు. కొట్టు చప్పట్లు. రానని అన్నాడు, మళ్ళా రానన్నాడు. కానీ నువ్వు ఎలా రావో నేను చూసుకుంటా. అయ్యా నువ్వు రానన్న సంగతి ఏందో నాకు నీకే కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మేఘములో నుండి నా ప్రభు ఆ గుడారములోనికి, మోసే ఉన్న కాడికి, మోసే పక్కకే ఆ ప్రేమ కలిగిన చాలి కలిగిన నా ప్రభు రాను అన్న నా ప్రభు మోసే దగ్గరికి దిగి వచ్చి అలా ప్రక్క కూర్చున్నాడంట. ఆమె చెప్పండి. స్నేహితులు అంటే ఎట్లుంటారు? రాసుకుంటారు, పూసుకుంటారు అనండి. ఎట్లుంటారు స్నేహితులు ఎట్లుంటారు? అయితే మీకు సరిగా స్నేహం చేసే విధానం తెలియదు. ఎట్లుంటారు? రే మార్క్ పీటర్ సార్ గుడికి ఎత్తానంటరా,
నేను లేట్ అవుతుంది, బండి తీసుకొని ఇంటి దగ్గర రారా అంటే ఈడ వాళ్ళ భార్యను వదిలిపెడతాడు, పిల్లలు వదిలిపెడతాడు, బండి స్టార్ట్ కానీ ఫోటో రాగానే పోతాడు. ఏడిపోతాను అంటే మీరు నడవండి, వీళ్ళిద్దరు కనబడతారు. మమ్మల్ని వదిలిపెట్టి మీ ఫ్రెండ్ దగ్గర పోయినావు కదా, అట్లనే ఉంటుంది. ఆమెనానండి, గట్టిగానండి. సరే, ఫ్రెండ్షిప్ అంటే మీకు ఒక విషయం చెప్తా. ఇద్దరు జనగంలో ట్రైన్ ఎక్కిళ్ళు, అందరూ అనండి. ఎక్కడ ఎక్కిళ్ళు? సికింద్రాబాద్లో దిగాలి, అందరూ అనండి మంచిగా. అలా వెళ్తుంటే ఆలేరు వస్తాయా ఆలేరు వస్తాయి. ఆలేరు అటు ఇటు సీట్లు అందరు కూర్చున్నారు. ఒకనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు, తింటా ఉన్నాడు. తింటుంటే ఎదురుగున్న వ్యక్తి ఏం చేసిండు? చూసిండానే అండి, చూడగానే తీసుకో బ్రదర్ అన్నాడంట. ఏమన్నాడు? తీసుకో బ్రదర్ అనగానే మనం ఏం చేస్తాం? వద్దు అనుకుంటేనే ఒక్కటి తీసుకుంటాం. ఇప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడదాం, వద్దు అనుకుంటా ఒకటి తీసుకుంటాం, తింటాం. ఎక్కడ మీద అంటే జనగం కాడ ఎక్కడ? తరిగొప్పులలో ఎక్కడ? బస్ స్టాండ్ కాడ. మాది కూడా అక్కడనే. అవునా, ఎక్కడ పోతానా? సికింద్రాబాద్ పోతానా అనగానే ఇంకొకటి తీసుకో అంటాడు. అన్నాడా? నా వాక్యం కొందరికి బోరు కొట్టినట్టు అనిపిస్తుంది. మీ ఫీలింగ్ చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది. మరి నేను రేపు ఎల్లుండి రావాలంటే మీ ఫీలింగ్ కొంచెం మంచిగా ఉండాలి. ఇప్పుడు నవ్వేళ్ళు ఇంకోళ్ళు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మీరు సీరియస్గా ఉంటే ఆధార్ కార్డు ఫోటోలలో ఉన్నట్టే ఉన్నారు. అట్లా ఉండకండి ప్లీజ్, కొంచెం మీరు అప్డేట్గా అంటే. హల్లెలూయా. ఆధార్ కార్డులో ఎంత మంచిగా దిగినా కానీ కళ్ళు మూసినట్టు కళ్ళు తెరిచినట్టు క్రాప్ అంత తిట్టేటో పడుతుంది. సో మీరు అట్లా ఉండద్దు. మేము అప్డేట్ అయినాం. ఆమెనానండి. సరే, మాట్లాడితే ఇంకొకటి తింటా. బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది. అటు పోతా అంటే అటు కూర్చునే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ఎన్ని కొన్నాడు? 2 కొన్నాడు. 2 కొని ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసేళ్ళకి అటు అయిపోయినాయి అనుకో, ఈయన ఏం చేయాలి? చెప్పాలి. మీరు ఏం చేయాలి? తీసుకో బ్రో. నేను ఏమనుకోను, ఇప్పుడు నువ్వు ఇస్తే నేను 2 తీసుకున్నా బ్రో, ఇప్పుడు నేను ఇస్తాను, నువ్వు 4 తీసుకో బ్రో అనగానే ఏం చేస్తాడు? ఇటు 4 అటు 4 ఇటు 2 అటు 2 చినుక్కుంటా మాట్లాడుకుంటా ఏం చేస్తారు? సికింద్రాబాద్లో దిగుతారు. సికింద్రాబాద్లో దిగిండ్లు అనుకో, ఇద్దరు ఒకటే బస్సులో కూర్చున్నారు అనుకో, ఎట్లుంటుంది? కొంచెం జరుగు ఇక్కడ కూర్చో బ్రో, కొంచెం జరుగు మావాడే. కూర్చోబెట్టుకోరా మంచిగా కూర్చున్నాక ఇద్దరు ఒకటే బస్ స్టాప్లో దిగిళ్ళు అనుకో, ఎట్లుంటుంది? మీరు మస్తు సీరియస్గా ఉన్నారు, నేను ముగిస్తానా? ఎట్లుంటారు? ఇద్దరు ఒకటే బస్ స్టాప్లో దిగిళ్ళు అనుకో, అన్నా మనం ఒక కాడ ఎక్కినాము, ఒక కాడ దిగినాము, ఒకే కాడ బస్సు ఎక్కినాము, మళ్ళీ ఒకే కాడ దిగినాం. పోయిండ్లు వాళ్ళిద్దరు వేరే. నెక్స్ట్ డే ఒక్కటే కంపెనీకి వచ్చింది. ఎట్లుంటుంది? మీరేదే అంత సీరియస్గా ఉన్నారు. ఒక్కటే కంపెనీకి వచ్చిన అనుకో, ఎట్లుంటారు? వాళ్ళ ఫీలింగే వేరుంటుంది. ఎట్లుంటుంది రా? వాళ్ళ ఫీలింగే వేరుంటుంది. ఒక్క కాడికి వచ్చిన సరే, ఒక్క కాడికి రావడం కాదు, ఒక్కటే చాంబర్లో ఎదురెదురుగా కూర్చున్నాను ఎట్లుంటుంది? ఇంకా చెప్పాలి. మీరు దోస్తాన్ చేస్తలేరా? ఒకే కాడ ఒక ఎదురేది కూర్చున్నా ఎట్లుంటుంది? పదిన్నరకు ఛాయకు మనం పోదాం. ఇక ఈయనతో ఎవరు మాట్లాడినా ఎవరితో మాట్లాడాడు. ఇక వీళ్ళిద్దరే ఛాయ్ తాగుతారు, వీళ్ళిద్దరే అన్నం తింటారు. ఒకవేళ ఒక టిఫిన్ బాక్స్లో కూర రాలే అనుకో, ఏం చేస్తారు? వేసుకో అంటారు. ఇక ఎక్కడికి పోతారు? ఇక్కడికి రా అందరూ అనండి. ఎక్కడికి పోతారు? సరే, నేను మీ బ్రదర్ను మీ అంటే అనుకోండి, అట్లా వేసుకోరాదే ఫీల్ అవుతానే వెతికే నువ్వు
ఫీల్ కాకే ఆమె ఏమంటది, నేను అయితలేను కానీ తీయరాదే, నువ్వే ఫీల్ అవుతున్నావు బాగా. ఇక వీళ్ళకి వేరైతుంది దుకాణం. మా దుకాణం ఏంటంటే ఇట్లా కూర వేసుకోనుకో, అరే కూర మస్తున్నది రా అని అనుకో, అరే వైన మస్తు వండుతుంది రా, వైన కాడికి పోతుంది. ఇక వైన మస్తు వండుతుంది రా, అవునరా మీ చెల్లెనైతే సరిగా వంట చేయదురా, మంచిగా చేయదురా. ఇక ఏం కలుగుతుంది, రారా పోరా దోస్తాను అట్టనే ఉంటా అని చెప్పండి. ఎట్లుంటుంది, ఒకరికి బండి ఉన్నా ఒకటి బండి లే అనుకో, ఎట్లుంటుంది? ఇక ఇగో అరే రాజుగా, నువ్వు బండి కొనుక్కునేదాకా నా బండి మీద ఎక్కాలరా, వినబడ్డదా, నేనేం ఫీల్ గాను కానీ ఇక రాగానే బండి ఎక్కుతారు, చాయ్ తాగుతారు, టిఫిన్ తింటారు, దోస్తాను అంటే అట్లుంటుంది. బ్రో కాంచెలు ఎక్కడికి వచ్చింది తెలుసా? రా అనండి, మీరేమనుకుంటారు మీరు అనుకోండి. ఏమైతే అట్లా కాదురా కాక, కూరగాయలు మన సావుకడికి వచ్చి రే మామ కొంచెం ఎక్కువ చెప్తావురా, వాళ్ళు అనుకుంటారు. ఈ ఊర్లోనే అనుకున్నారు అట్లా. నేనన్నట్టు తింటా, ఏమరా మామ సరే తీరా అది ఒకటి అంటాడు. సరే వాళ్ళే సరే బ్రో కాడికి పోయింది, రా కాడికి వచ్చింది, సెలవు వచ్చింది అనుకో, అరే మా ఇంటికి రారా అన్నారు అనుకో, వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను తీసుకొని ఎక్కడికి వస్తాడు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు బండి మీద మార్కెట్కి పోతారు, ఆ సిస్టర్ ఈ సిస్టర్ కలిసి వన్ రూమ్లో పోతారు, ఆ పొరగాలు ఈ పొరగాలు ఆటలు ఆడుకుంటారు. ఎక్కడికి వచ్చింది అడగండి, పక్కలని అడగండి. స్నేహం అంటే ఎక్కడికి వచ్చింది? ఇద్దరేమో మటన్కి పోతారు, ఇద్దరేమో వన్ రూమ్లో పోతారు, నలుగురు పోరగాళ్ళు ఇక ఆటలు ఆడుకుంటారు. వాళ్ళు దోస్తులు అవుతారు, వీళ్ళు దోస్తులు అవుతారు, వీళ్ళు దోస్తులు అవుతారు. అబ్బో ఇక ఆ దోస్తాన్ని వర్ణించలేనిది. ఇక వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు, వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు. ఈ పొరగాళ్ళు సెలవత్తే అంకుల ఇంటికి పోదాం డాడీ అని వాళ్ళు అంటారు. అంటే ఒక్క దోస్తాన్ ఎన్ని దోస్తాలను చేసిందో వినండి. సో అలా వాళ్ళు, అలా సిస్టర్స్, ఇలా బ్రదర్స్ అయింది. అలా అన్నం తింటుంటే ఒక అందమైన అమ్మాయి అలా వచ్చింది. ఒక అందమైన అమ్మాయి అలా వచ్చిందనండి. చెప్తా ఒక అందమైన అమ్మాయి అలా వచ్చిందనండి. వచ్చి అన్నదంటే మామా వీళ్ళు ఎవరు మామా అంటాడు. అరే ఎవరురా వీళ్ళు? అక్క బిడ్డలు మొన్ననే ఎంబీబీఎస్ అయిపోయింది అనగానే వీడు అంటాడు తెలుసా, అరే అన్న కొడుకు కూడా 3 సంవత్సరాలు అయితే ఎంబీబీఎస్ అయిపోయి మాట్లాడదామారా. చెల్లెకి అర్థమైంది, ఎక్కడికి వచ్చింది అంటే అప్డేట్ అయింది, వాక్యాలు అప్డేట్ అయింది, బంధం కాడికి వచ్చిందనండి. ఎక్కడికి వచ్చింది? ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది అనుకో, తమ్మి ఎవరు రా అన్న అనుకో, వీడు కూడా నీకు తమ్ముడు అవుతాడే. ఎవర్రా తమ్మి? మాది బిస్కెట్ కాడ దోస్తానక్క, ఇక మాదంతా ఒక స్టైలు, అంతా వేరు. సో ఈ ఇంట్లో అబ్బాయి ఆ ఇంట్లో అమ్మాయి ఒక కుటుంబంగా కట్టబడరు అనుకో, ఎంత చక్కగా ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్షిప్ ఎక్కడి దాకా వెళ్ళిందో చూడండి. హల్లెలూయా. ఇక వివాహంలో ఇక ఫ్రెండ్స్ అందరు కలుసుకొని చేసుకుంటారు, పట్టుకుంటారు, మంచిగా నడుస్తారు. అంతేనమ్మా? స్నేహితుడు అంటే కూడా అలానే ఉంటాడు. కొట్టండి చప్పట్లు కొట్టండి. మోషే దగ్గరికి దిగి వచ్చాడు, మోషే అలా కూర్చున్నాడు, నా ప్రభు ఇలా కూర్చున్నాడు. మోషే ఎలా అడుగుతున్నాడు, అయ్యా నేను హోరేబు కొండ మీద ఉన్నప్పుడు నువ్వు నాకు దర్శనం చూపించినావు, దర్శనంలో నేను నీతో ఉంటాన్నావు, నాకు ఒక కర్రనిచ్చినావు, నేను ఫరో ఎదుటికి పోయినా 10 అద్భుతాలు చేసినా నాతో వస్తున్నావు, మధ్యలో నువ్వు నాతో ఎందుకు రాలేదయ్యా అని అడిగితే ప్రభు ఏమనాలమ్మా? వాళ్ళు లోబడతలేరు కాబట్టి నేను రానన్నా అంటే, మరి వాళ్ళు లోబడకుంటే నన్ను ఎందుకు వదిలిపెట్టినావు, నువ్వు నాతో రావచ్చు కదా అంటే ఏం చెప్పాలి మోసే? చెప్పండి. అయ్యా నువ్వు అలా అన్నందుకు నేను చాలా బాధపడ్డా, నిన్ను నమ్ముకున్న సేవకుని కదయ్యా, నేను ఒక గొర్రెల కాపరికి ఉన్నప్పుడు నన్ను పిలిచినావు కదయ్యా, నేను నీ మాట విన్నా కదయ్యా,
నువ్వు రానన్నప్పుడు నా గుండె బద్దలైపోయింది అయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్న సేవకుని అయ్యా. 6 లక్షల మందితో ఉన్నప్పుడు నీకు బాధ అనిపించిందే. వారి సహవాసంలో ఉంటే నాతో నువ్వు గడపలేదు, ఒక్క క్షణం నాతో నువ్వు రాలేదు అయ్యా. వారిలో నుండి నా గుడారాన్ని తీసుకొని ప్రత్యేకంగా వేసుకున్నా. కొట్టండి చప్పట్లో. అలా నీకు కలుగునుగాక భక్తి. ఆమేన్. గట్టిగా. యేసయ్య ప్రక్క కూర్చున్నాడు, ఆ తండ్రితో మాట్లాడుతుంటే నువ్వు రానంటే నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డావు మోషే? నువ్వు రానంటే ఒక్కసారి అన్నవా? నువ్వు 2 సార్లు అన్నావు. ఈ 6 లక్షల మందితోనే హెట్టెక్ అవుతుందంటే నువ్వు రాకుంటే వాళ్ళు నన్ను గెలవనిస్తారా? మీరు మాట్లాడతారు అట్లా ప్రభుత్వాన్ని? సీరియస్గా ఉన్నారేందమ్మా? స్నేహితుడు ఎట్లా మాట్లాడతాడు? స్నేహితులు కలవాలని సెకండ్ బిడ్డ ఇట్లా రూపుతారు, ఇట్లా కూర్చొని నువ్వు రానన్నావు, నేను చాలా బాధపడ్డా, వాళ్ళని విడిచిపెట్టినా, నా గుడారాన్ని ప్రత్యేకంగా చేసుకున్నా, దానికి ప్రత్యక్షత అని గుడారం పెట్టుకున్నా, ఈ గుడారంలోనే బ్రతికినా, నువ్వు ఎప్పుడు వస్తావని ఈ గుడారంలోనే జీవించిన. నీవు వచ్చే ముందు ఒక మేఘం దిగినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, ఆ మేఘంలో నుండి నా దగ్గరికి దిగి వస్తావని. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితం అనే గుడారంలోనికి నా ప్రభు దిగి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేఘంలోనికి దిగి వచ్చి స్నేహితుడు మాట్లాడినట్టు అందరనండి మంచిగా ప్రార్థించిన గుడారం అనండి. నీ గుడారంలో కూడా ప్రార్థనా శక్తి ఉండును గాక. ఈరోజు నీ గుడారములో దేవునితో మాట్లాడినావా? నీ స్నేహితుని కలుసుకున్నావా? నీ స్నేహితునికి నీ హృదయంలోనే చెప్పుకున్నావా? లోకంలో ఉన్న స్నేహితులతో మాట్లాడుతున్నావు కానీ నీ ప్రాణనాథుడైన స్నేహితుడైన నా ప్రభు ఈరోజు నీ జీవితం అనే గుడారములోనికి దిగి నీతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన గుడారంలోనికి దిగి వచ్చి స్నేహితుని వల్లే ముఖాముఖిగా అందరనండి. అంటే ఏంటిదమ్మా ముఖాముఖి అంటే? ఇట్లా ఎదురెదురవుతున్నారు. నీ ముఖం చూడక చాలా రోజులైంది అయ్యా, నేను చాలా బాధపడ్డాను. నువ్వు బాధపడ్డావని నేను దిగి వచ్చిన. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, దర్శనం చాలయ్యా. సమీపించని అన్న ఏమన్నాడు? రాను. చెప్పండి. రాను రాను అంటూనే గుడారంలోనికి దిగి వచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. ఆమేన్.
మరి మిగతా గుడారాలలో మేఘము లేదు, వెలుగు లేదు, దర్శనము లేదు, ప్రత్యక్షత లేదు. నీ గుడారానికి తరిగొప్పులలో చెప్తున్నా, నీ గుడారానికి పక్క గుడారానికి తేడా కనబడాలి. పక్కలను అడుగో, నా గుడారానికి పక్క గుడారానికి ఆస్మానకు కూడా తేడా లేదు. వాళ్ళ లెక్కనే మేము, మా లెక్కనే అంతే అయ్యా. గుంపులో గోవింద, నలుగురిలో నతానియేలు, కులంలో కొర్రెలు అనండి, మంచిగా అనండి. తానే అంటే ఇటు వచ్చి ఇటు చెప్తా, ఇటు వచ్చి మళ్ళీ ఏమో బ్రదర్ నాకేం అర్థమైతే లేదు, మళ్ళీ ఇటు మాట్లాడతాను మాకేం అర్థమైతే లేదు. స్నేహితునితో మాట్లాడినట్టు మోషే హృదయము తెరిచి, మనస్సు తెరిచి, అంతరంగంలో నుండి అయ్యా నువ్వు రాకుంటే నేను ఎలా బ్రతకగలనయ్యా, నీవే కదయ్యా నాతో ఉంటానని సెలవిచ్చిన దేవుడవు, నిన్ను బట్టే కాదయ్యా ఈ భూమి మీద బ్రతికేది. నువ్వు రానన్నందుకు ఆ కుడారాలలోకి వెళ్ళి ప్రత్యేకంగా నేను వచ్చి ప్రత్యక్షత అని బోర్డు పెట్టుకొని నీ కోసం జీవిస్తుండగా నా దగ్గరికి వచ్చావా తండ్రి అని ముఖిగా మాట్లాడుకుంటుండగా అందరూ వచ్చి ఒక్కడే మాట్లాడుకుంటాడు. మోసే ఒక్కడు కాదురా పిచ్చోడా, అందులో జీవం గల దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. మరి నీ ఇంట్లో మాట్లాడుతున్నావా రోజుకు 1 గంట సేపు అయినా? ఫోన్ కట్టి పిన్ని బాగున్నావా అనే, అత్త బాగున్నావా, ఈ ఊరు అన్ని ఫోన్లో అక్కడే ముచ్చట. కొందరికైతే ముచ్చటకు మూతి చెప్తారు, కొందరు చెట్ల కింద కుర్చీలు వేసుకుని వాళ్ళు కూడా ముచ్చట పెడతా అంటారు బ్రదర్స్ లాంటి వాళ్ళు. నేను ఒక మాట చెప్పానా, నలుగురు కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడతారు, అందులోకి ఒక్కడు పోయింది అనుకో ఈ ముగ్గురు ఆని గురించే మాట్లాడతారు. ఒరే వాడు మంచోడు అనుకుంటున్నావారా, నీకు సైజ చెప్తా అంటే కూడా నువ్వు అట్లనే మాట్లాడినావు, వాడు ఈడిపోయి అక్కడ చెప్తాడురా, నేను నీకు సైగ చేసిన మిస్సుడు కాలు ఇస్తా అంటే కూడా నువ్వు ఫోన్ గారు చెప్తాను, మెసేజ్ పెట్టిన కాదు వాట్సాప్లా, నువ్వు వాట్సాప్ తెలిసి అరే నేను చూడలేరా కథం నువ్వు అనుకున్నా రేపుగా ఈ టైంకు తిరుగుతుందిరా, చక్రం తిరుగుతుంది. తిరుగుతుంది. మరి నలుగురు ఉంటే కొంచెం మెల్లగా మాట్లాడాలి. ఎట్లా మెల్లగా మాట్లాడతాం సార్, మేము తరిగొప్పులోళ్ళం కాదు సార్ అనండి, మేము దాబరోళ్ళం కాదు సార్, మెల్లగా ఎట్లా మాట్లాడతాం సార్. ఇంకొక కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తానా, మా ఊరికి వచ్చి దామరలు అంటాను లేదు అయ్య గారు అంటే దామరలతో సత్సంబంధాన్ని అంటాను, అంతేగాని ఎట్లుంటుంది. కాబట్టి నలుగురు కూర్చున్న కాడ ఎక్కువ మాట్లాడదు. చెల్లె పేరు మెరిసి ఎప్పుడు మాట్లాడ వాళ్ళు చెప్తా అంటున్నారు కానీ మెరిసాక నీకు చెల్లిన పడుతుంది గింత ఇంటలేదండి ఇంటన్నా కానీ ఆగు అనాలి అంతే. మనం విని ఒక మాట మాట్లాడినా అనుకో వాళ్ళకు రెండో తీరు వినబడుతుంది. కాబట్టి ఆమె అనండి, ఇక పొద్దున్న లేచి ముచ్చట పెడతాండు నా ప్రభుత్వాన్ని, వాళ్ళ చేంజ్ చేస్తాను. అరే ఎవరితో మాట్లాడతాను రా, మనం మోసే అలా మాట్లాడతానంటే జీవము కలిగిన దేవునితో చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ స్నేహితునితో నీ గుడారంలో ఊరు లేవక ముందే మోకాళ్ళ మీద ఉండి నీ ప్రాణ ప్రియునితో మాట్లాడుదువుగాక. గట్టిగా ఆమె హృదయము తెరిచి మాట్లాడుదువుగాక, మనసు విప్పి మాట్లాడుదువుగాక, నీ సమస్యను మాట్లాడుదువుగాక. స్నేహితులకే ఫస్ట్ ఫోన్ చేస్తారు, ఏ సమస్య వచ్చినా ఎలా చేస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తా. మా ఊర్లో ఒక శ్యామల అంటామె ఉంటుంది, 1వ క్లాస్ దోస్తంట. ఈ శ్యామలకు 4 పిల్లలు, 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఆ 3 పిల్లలకి ఈమె కనబడి. నేను అన్న ఈమె ఎవరు, ఈ ఊరు కాదు కదా అంటే, మా ఫ్రెండ్ అయ్య గారు. ఎక్కడ ఫ్రెండ్ అని అడిగిన, 1వ క్లాస్ ఫ్రెండ్ అంట, 2వ క్లాసులో ఫ్రెండ్ అంట, 7వ క్లాసులో ఫ్రెండ్ అంట,
10th పాస్ అయినప్పుడు ఫ్రెండ్ అంట, ఇంటర్లో ఫ్రెండ్ అంట. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు మెయింటైన్ చేసిందండి. మరి దేవునితో ఫ్రెండ్షిప్ ఎట్లున్నది? రాను రాను అంటే కూడా ఎలా రావయ్యా నాతోని అని తన జీవితంను ఒక ప్రత్యేకంగా మలుచుకొని దేవుణ్ణి తన దగ్గరికి దింపుకున్న మోషే గుడారం వలె ఈ రాత్రి నీ గుడారం మారిపోవును గాక. అందరూ ఒక్క నిమిషం పైకి లేచి నిలబడి చేతులందరూ పైకెత్తి ఒక్క మాట చెప్పు, యేసయ్యా ఈ తరిగొప్పులలో నా గుడారము ఒక ప్రత్యేకమైన గుడారముగా ఉండాలి ప్రభువా, ఒక పరిశుద్ధమైన గుడారముగా ఉండాలి ప్రభువా. అన్ని గుడారాల వలె నా గుడారం ఉండద్దయ్యా. ఈరోజు సహోదరుడా